సభకు చేసినటువంటి అందరు మహిళా శక్తి అంతా కనిపిస్తూ ఉంది ఇక్కడ. అందరికీ కూడా పేరు పేరున ఇవాళ ఐ కంగ్రాచులేట్ యూ అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే విచ్ వీ సెలబ్రేట్ ఆన్ 8th March of every year. ఇవాళ నా పర్సనల్ ఇన్కన్వీనియన్స్ వల్ల ఇట్ వాస్ పోస్ట్పోన్డ్ టు టుడే and sorry for that, and I again congratulate one and all, and I will convey my best wishes to one and all on this occasion of this International Women's Day. మహిళా శక్తి నిదర్శనం Happy Women's Day to one and all. Happy Women's Day. సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు. వర్షాలు పడడం వల్ల బతుకమ్మ పండుగ నిర్వహించలేకపోయాం. దానికి మీ అందరికీ క్షమాపణ ఇస్తున్నాం. అందుకే ఎప్పుడో చెప్తున్నా నేను పడుతుంది ఈ యొక్క మహిళా దినోత్సవము ప్రతి సంవత్సరము ఇదే వేదిక మీద ఇంకా ఎక్కువైతే అక్కడ కూడా తెచ్చుకుందాం. అయితే కొన్ని అనుభవాలు కనుక్కుంటే 2 రోజులు లేట్ అనేది. దీనికి మనందరం కొంచెం ముందుగా ప్రిపేర్ అవ్వాలి. ఇది ప్రతి సంవత్సరం ఉంటుంది మహిళా దినోత్సవం అనేది. సండే వచ్చిందంటే సాటర్డే లేపుతారు, మండే ఏదైనా కానీ అని హాలిడే వచ్చిందంటే మనం తప్పకుండా ఈ కార్యక్రమము మనందరం నిర్వహించుకోవాలి. ఎందుకంటే మన జనాభాలో సగభాగం మహిళలే ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాధాన్యతను మనం పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమము నిర్వహణలో భాగంగా మహిళల హక్కులు, మహిళల గురించి మన సీనియర్ న్యాయవాది, మన ఫస్ట్ మహిళా సభ్యురాలు శ్రీమతి ఉమాదేవి గారు నమస్సహాయ సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు ముందు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం ఉంటుంది. ఇఫ్ యువర్ పేరెంట్స్ కమ్ టు మై హౌస్, అవర్ హౌస్. మహిళలు అనేసరికి ఎన్నో పాత్రలు పోషిస్తుంది తను. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక కూతురిగా ఎన్నో పాత్రల్లో తన నైపుణ్యం చాటుకుంటుంది. కాబట్టి మన దేశంలో స్త్రీని గౌరవించడం అనాదిగా ఉంది. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల స్త్రీలకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. మనకి బాల్య వివాహాలు ఎందుకు చేశారు అంటే మనకి ఇప్పుడు అది తప్పుగా అనిపిస్తుంది. కానీ ఒక రకంగా ఆలోచిస్తే
ఒక అమ్మాయి ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళి అదే ఇల్లు నాది అనుకొని ఓన్ చేసుకొని ఆ ఇంటి సభ్యులందరూ నా వాళ్ళే అనుకొని ఆ ఇంటి కుటుంబానికి శ్రేయస్సు కోరుతుంది. కానీ నేను కామెంట్ చేయకూడదు, ఇవాళ రేపు పరిస్థితులు అలా లేవు. కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి కూడా తన అత్తలో తన తల్లిని చూసుకున్న రోజు ఇలాంటి యొక్క పరిస్థితులు రావు. దీనికి ఒక